ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు, అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా? మహా సమీపంగా ఉన్నావు గాని వారి అంతరంద్రియములకు దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వదకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయము. వద దినమునకు వారిని ప్రతిష్ఠించము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించువారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. నీవు రౌతులతో ఎలాగూ పోరాడుదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా. యొర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలు చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల క్రూర పక్షి ఆయను. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అవి రావలను. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయను. పాడు చేయవారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయిదురు. వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయాను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలులకు స్వాధీనపరచిన స్వాస్థ్యము నాక్రమించుకొను దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బయలు తోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టు కొని నీ నడుమున దానిని కట్టుకొను, నీళ్లలో దాని వేయకము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.
రెండవ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి అక్కడనున్న బండ బీటలో దానిని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని. అనేక దినములైన తర్వాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు యొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనుమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటేని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయను. కాగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ యూదా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుమునకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండ చేసితిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధెయు ద్రాక్షారసముతో నింపబడును, ప్రతి సిద్ధెయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి, యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోను. వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపజేసేదను. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా, ఆయన దాని గాఢాంధకారముగా చేక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును. రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లను, మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయాను, కృంగి కూర్చుండుడి. దక్షిణ దేశ పట్టణములు మోయబడి ఉన్నవి, వాటిని తిరువగలవాడెవడనూ లేడు. యూదా వారందరూ చెరపట్టబడిరి, ఏమీ లేకుండా సమస్తము కొనిపోబడెను. కన్నులెత్తి ఉత్తరము నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకియ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది? నీకు స్నేహితులుగా చేసుకొనిన వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పేదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. నీవు ఇవి నాకేలా సంభవించనని నీ మనసులో అనుకొనిన ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయాను, నీ మడిమెలు సిగ్గునొందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేటుకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి
అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టేదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదికి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేనెరుగుదను. పొలములలో నున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొన నొల్లవు. ఇక ఎంతకాలము ఇలాగూ జరుగును? ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము. కరువు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. ఒట్టి కొండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురువక పోయినందున నేల చీలియున్నది కనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసేదిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె నున్నావు. ఏల రాత్రి వేళను బసచేటుకు గుడారము వేయు ప్రయాణిస్తుని వలె ఉన్నావు. భ్రమసియున్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నువ్వేలా ఉన్నావు? వారము మమ్మను చెయ్యి విడువకము. యెహోవా, ఈ జనులు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లా, నేను వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను, క్షామము వలనను, తెగుల వలనను వారిని నాశనము చేసేదను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా, యెహోవా నాతో ఇట్లా, నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచు